ఓకే, ఆనందం అనేది బలం అనేది మనకి ఎలా దొరుకుతుందంటే మంచి పౌష్టికాహారం తినడం ద్వారా. ఆనందం మనిషికి బలమా అంటే మీరేమంటారు? అవునా కదా? ఆనందమే మనిషికి బలమా? ఏనాడు ఏమైంది? ఆనందమే మనిషికి బలం అంటే మీరేమంటారు చెప్పండి? రైట్, బాగుంది. ఆనందమే మనిషికి బలం అంటే మీరు నమ్మగలరా? బలం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడే మీరు చెప్పారు. ఎలా వస్తుంది చెప్పారండి బలం? పౌష్టిక ఆహారం తినడం ద్వారా బలం వస్తుంది. ఇంకెలా వస్తుంది బలం? ఏదైనా శక్తినిచ్చే పానీయాలు స్వీకరించడం ద్వారా బలం వస్తుంది. ఇంకెలా బలం వస్తుంది? ఎవరైనా మన వెనకతను నిలబడితే వాళ్ళు చూసుకొని మనకి లేకపోయినా వాళ్ళు ఉన్నారన్న బలం అయితే వస్తుంది. ఇంకెలా బలం వస్తుంది? మన దగ్గర సరిగ్గా కట్టలు ఉన్నాయి దానివల్ల కూడా ఏమొస్తుంది? మానసిక బలం. అవన్నీ వెనకతలు ఉన్నవాడు బట్టి, కట్టలు ఏంటి గోల్డ్ బిస్కెట్లు ఉండడం బట్టి ఏమొస్తుంది? మైండ్ స్ట్రెంగ్త్ అన్నీ అవుతుంది, అంటే మానసిక కృంగిపోం. ఇలా రకరకాల బలాలు మనకు తెలుసు. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే బలం ఏంటంటే అది ఎలా వస్తుందంటే, నిజానికి ఈ లోకపరంగా మనం ఆలోచించే ఈ ఏవైతే బలం అని ఏదైతే అనుకుంటున్నామో అది బలమే కాదు అసలు. అంటే కొందరికి కండ ఎలా చూపిస్తే ఈ కండ నిజంగా ఇదేమైనా బలమా? ఇదొక వాపు అంతే. ఆ మజిల్ దగ్గర కూడబెట్టుకొని ఏమైంది? ఇది పైకి లేచేది, అదొక వాపు అంతే. బలం ఏది అసలు? దాని గురించి నేర్చుకుందాం. ఈ మాట నన్ను ఎందుకు ఆలోచనలోకి తీసుకెళ్ళిందంటే ఇదే మాట చెప్పాలని. సంతోషమే సగం బలం అంటూ సినీ రచయిత వేటూరు ఎవడో రాశారైన పాట. సంతోషమే సగం బలం. వాడు చెప్పకముందే బైబిల్ చెప్పిందండి. అంటే వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన మాట, అద్భుతమైన మాట. ఈ మాట విశ్వాస జీవితానికి ఒక అద్భుతమైన సూత్రం. విశ్వాసి తన జీవితకాలం అంతా కూడా ధైర్యంగా నిలబడడానికి ఈ మాట చాలా గొప్ప శక్తివంతమైన మాట. ఎక్కడుందని చూడాలనుకుంటున్నారా? నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. 8వ అధ్యాయం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చూద్దామండి మనం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుడి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు అంటాడు. ఈ సందర్భం ఎప్పుడు చెప్పారు? ఈ మాట మనకి ఇప్పుడు కూడా వర్తిస్తుందా వర్తించదా అనే దాని గురించి చూద్దాం. అసలు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం ఎలా వస్తుంది? ఆ బలం మనల్ని ఎటువంటి విధంగా ముందుకు నడిపిస్తుంది అనేది ఈరోజు ఈ పాఠం ద్వారా అయితే మనము తెలుసుకుందామా? రైట్ ప్రియులారా, ఈ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు నిర్బంధ జీవితాన్ని ముగించుకొని తిరిగి యెరూషలేముకు వచ్చారు. ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు అవేనండి. ఈ 2 గ్రంథాలు చెప్పేది అదే సందర్భం. ఇలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వారు అక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా కాలం అయిపోయింది కదా చెరలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారికి విడుదల కలిగింది కదా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించి తగలబెట్టేశారు కదా. పడిపోయిన దాని అంటున్నావు అది యెరూషలేము రక్షణ గోడ, ఆ గోడను కూడా రిపేర్ చేశారు. ఇల్లులు కూడా కొందరు పడగొట్టారు, అది కూడా రిపేర్ చేసుకున్నారు. వీళ్ళందరూ చేసుకుంటూ దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎజ్రా గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఈ అధికారి అయిన నెహెమ్యా మాట వలన వాళ్ళందరికీ దేవుని వాక్యం వినిపించి పిలిచారు. వాక్యం విన్నప్పుడు వారు ఏమైనా దేవుని ఆజ్ఞలు విన్నప్పుడు వారు చాలా బాధపడ్డారు. అసలు 70 సంవత్సరాలు ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకున్నారు. వారంతే ఆ ధర్మశాస్త్రం ఎప్పుడైతే విన్నారో, ఆజ్ఞలు ఎప్పుడైతే విన్నారో, ఎజ్రా గారు అంటే ఆ ప్రక్కన కొంతమంది నిలబడి ఆ మాటలకు ఎప్పుడైతే వివరిస్తున్నారో, అర్థాలు వ్యాఖ్యానం చేస్తున్నారో,
ప్రజల హృదయాలలో వారు ఎంత పాపం చేశామో, ఎంత తప్పు చేసామో, దేవునికి ఎంత వ్యతిరేకం అయిపోయిన భావన కలిగినప్పుడు వారి హృదయాలు దుఃఖంతో మునిగిపోయింది. కన్నీళ్ళు ఆగలేదు. ప్రతి వారు కూడా గుండు అంటే బాధతో చెరువై నిండిపోయిందంటారు కదా, అలా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఇదిగో ఇప్పుడు వీళ్ళు ప్రోత్సాహపరిచి ఒక మాట చెప్తున్నాడు. ఎవరు? అధికారి అయినా నెహమ్యా గారు. ఏమన్నాడు చూడండి అన్నమాట. సందర్భం అదే. మరియు నెహమ్యా వారితో ఎట్లా, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకున్న వారికి వంతులు పంపించండి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలట? ఏం చేయాలి? సంతోషంగా ఉన్నప్పుడు ఇదివరకు ఏమీ లేని వరకు అయితే పంపించాలి. మీరు బిర్యానీ అనుకుంటే పక్కింటి వాళ్ళకి ఇస్తున్నారా అండి? దమ్ బిర్యానీ అనుకుంటే ఎదురింటి పక్కింటి వాళ్ళకి ఇస్తున్నారా లేదా? వాళ్ళు ఇస్తే స్వీకరిస్తున్నారా? మీరు ఇస్తున్నారా లేదా? ఇవ్వకపోతే బాగోదని ఇస్తున్నారా? వాళ్ళు ఇచ్చారు కదని ఇస్తున్నారా? అసలు వాళ్ళే కదా. ఏదైనా మంచి ఆనందంగా ఉన్న వండుకుంటారు కదా మంచి పిండి పదార్థం, అప్పుడు ఏం చేయాలి? షేర్ చేయాలి అందరికీ. మనం తినేస్తే ఏమంటే చెప్పండి, నేను 1 కేజీ వండుకున్నానండి, ఎలా అని అందరికీ సరిపోదు అనుకుంటారా? ఎంతో కొంత పెంచండి. మొత్తం మీద పంచడం అనేది, సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే అనేది పంచడం ద్వారా అయితే తెలుస్తుంది. ఈయన ఏం చేస్తుంది? సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే, ఈ పంచడం గురించి దీనికి ఆపోజిట్ ఒక వర్డ్ ఉంటుందండి ప్రకటన గ్రంథంలో. 2 సాక్షులు చనిపోయినప్పుడు భూజనులందరూ ఏం చేశారట? కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారట. అంటే దేవుని పిల్లలు చచ్చిపోతే చూడండి, చాలామంది ఏం చేస్తారు? మొదలు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారా లేదా? అలా అది దుర్మార్గపు ఆలోచన, అది చెడ్డది. ఇది మంచి విషయంలో ఇదివరకు ఏమీ లేని నిరుపేదలు ఉన్నారు కదా అక్కడ ఆ ప్రాంతంలో, వారికి మీ వంతులు ఏం చేయండి? పంచండి. ఏం పంచాలి? మంచి మాంసం సిద్ధం చేశారు కదా, క్రొవ్విన మాంసం. ఇంకేం సిద్ధం చేశారు? మధురమైన ఇది పానీయాలు, మధురమైన పానీయాలు అంటే ద్రాక్షరసం. ఇంతేనా? పంపించండి. షేరింగ్ ఏమంటున్నాడు? సెలబ్రేషన్ చేసుకున్నది. రైట్, పాయింట్కి వద్దు. ఇంకా అలా చెబుతూ అంటే వాళ్ళని నిరుత్సాహంతో దుఃఖంలో మునిగిపోయిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమని? నెహమ్యా గారు ఇంకేమాట అంటున్నాడు చూడండి. ఏలి అనగా ఈ దినము ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను కదిలించిందో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ పాపాలని, నీ పొరపాట్లు, నీ తప్పుదలు, నీ హృదయాన్ని కదిలించేసేయో, ఆ రోజు ప్రతిష్ఠిత దినమంట. ప్రతిష్ఠిత దినము. దేవుడు నిన్ను ఏం చేసిండు? నేను తన వైపు తిప్పుకునే దినం కదా అది. అంటే దేవుడు నేను మార్చుకునే దినం కదా, నువ్వు దేవుని వైపు తిరిగే దినం కదా, ప్రతిష్ఠిత దినం. ప్రతిష్ఠిత దినం ఆయన ఇంకేమంటాడు? చదవండి. మీరు ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే పొరపాట్లు చేశారు, పశ్చాత్తాపం కలిగింది అప్పుడు అండి, ఎజ్రా లేవీలందరూ లేచి ప్రోత్సహిస్తూ దుఃఖపడకండి, మీరైతే బాధపడకండి. అయిపోయింది, ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్, గతించిపోయింది, చాలు. ఇంకా ఇక వర్తమానంలో జీవించాలంటే దుఃఖపడుతుంటారా? మీకు ఏదైనా కష్టాలు ఉన్నాయి, మీరు తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, దేవుడి మాట విని మీరు ఏం చేశారు అండి? మీలో పశ్చాత్తాపం కలిగింది, మార్పు అనేది అయితే వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఏడవడం అవసరం, దుఃఖపడడం అవసరం? నథింగ్. మీరు దుఃఖపడకూడదు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారండి. అంటే ఈ మాట నేను చాలా ఆలోచన పడేసాను. నిజమే కదా? యెహోవా యందు ఆనందించడం మీకుందా? ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆనందం మీకు కలుగుతుందా? దేవారాత్రులు ఆనందిస్తున్నారు ఆయనందు? ఆలోచించండి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించేవాడు. ఏంటా ధన్యత అంటే, వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆనందం వైపు, ఆనంద తీరానికి మనల్ని ఏం చేస్తుంది? చేరేస్తుంది. మరి ఆ ఆనందం మీకుందా? ఎలా వస్తుంది ఆనందం? చూసారా? వాక్యమే 2 రకాల పనులు అక్కడ చేసింది. దేవుని ధర్మశాస్త్రం విన్నప్పుడు వాడు పొరపాట్లు ఏం చేసి తెలియజేసేలా చేసింది. అంటే ఒక పరివర్తన తీసుకొస్తుంది. పరివర్తనతో పాటు వాళ్ళు ఏం కలిగిస్తుంది? ఒక గొప్ప బలాన్ని కూడా ఆ వాక్యాన్ని ఆనందించడం ద్వారా అయితే తీసుకొస్తుంది. అంటే వాక్యం ఎంత శక్తివంతం మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఆనందాలు అనేవి ఎలా ఉంటాయంటేనండి, లోకపు ఆనందాలు చాలా ఉన్నాయి. ఓ మూవీ చూస్తారు, ఎంతసేపు ఉంటుంది అది? ఫన్నీ క్లిప్స్. ఈ మధ్య అందరూ టక ఏదో చేసినా ఏం చేస్తారు వీళ్ళందరూ? రీల్స్ తెగేస్తుండ్రు, చూస్తున్నారు లేదా? ఆ రీల్స్ చూసినంతసేపే మీకు ఆనందం. చిన్న స్మైల్ ఇస్తారు, గట్టిగా నవ్వుకుంటారు, వదిలేస్తారు. తర్వాత మీకు ఏమైనా ఆనందం ఉంటుందా? సంతోషం. సినిమా చూసిన 3 గంటల సేపు ఆనందం, తర్వాత ఏముంటుందా? మంచి ఫుడ్ తిన్నంతసేపే మీకు ఏమొస్తుంది? తర్వాత మంచి పానీయం తాగినప్పుడు మీకు ఆనందం, తర్వాత ఎండన పడి వచ్చినప్పుడు ఏసీలు ఉంటే కాసేపు ఆనందం, తర్వాత
ఇలా లోకపు ఆనందం, డబ్బు, పదవి, గౌరవం, సుఖాలు ఇవన్నీ ఏమైపోతే పర్మనెంట్ కాదనమాట ఇవన్నీ. కొందరికి డబ్బు ఉంటే ఆనందం వస్తుంది, చూసారు కదా, గొప్ప బలం వస్తుంది. డబ్బు ఉంటే ఏమొస్తుందండి? ఇందాక మాట్లాడుకోను కదా, మొన్న ఒక న్యూస్ విన్నానండి. అటు పిల్లం వదిలేసిందట. వదిలేసిన తర్వాత 5 నెలల తర్వాత దానికి లక్కీ టాక్ కలిగింది అమెరికాలో. 2,500 కోట్ల రూపాయలట. భార్య వదిలేసింది ఏడుపు ఉంటుందా, డబ్బు వచ్చిందా ఉంటుందా? ఆవిడ మళ్ళీ తిరిగి కేసేస్తుంది. నేను ఎంతకాలం ఆయన పోషించాను అండి, నాకు డబ్బు భరణ వేస్తుందట, భరణం కోసం. అంటే డబ్బు మనిషికి ఎంతకాలం ఆనందం ఇస్తుంది? పదవి. ఈరోజు అందరూ కూడా నేను సీఎంని, నేను పిఎంని, నేను రాష్ట్రపతిని, నేను హోమ్ మినిస్టర్ని, నేను ఫైనాన్స్ మినిస్టర్ని. ఎంతసేపు అయ్యా నీ ఆనందం? 5 ఏళ్ళు సునకానందం. నీ మీద ఏం సరైన కేసులు దొరికాయి అనుకోండి, ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కేసు పెడుతుంది. ఏం కేసు తెలిసింది? అది 1 నెల రోజులు ఎవడైనా కేసులోకి వెళ్ళాడు అనుకోండి, ఆడు పదవి ఊస్టింగే. ఇంతకు ముందు ఏమండి వెనక పిలుచుకుని ఒక చట్టం ఉండేది, తీసేశారు. అది నాయకుడు ఎవడో తప్పు చేస్తే అందరు సంతకాలు పెడితే వెనకలాగే వచ్చండి, అది తీసేశారు. ఈ అధికారం పదవి ఎంతకాలం ఉంటుంది? అది చెప్పలేము. దానివల్ల కలిగే ఆనందం ఎంతసేపు? ముందునేమో ఎర్రబొగ్గ కారు ముయ్ అనుకుని వెళ్తుంటే వెనకాతల కారులో కూర్చుంటే పెద్ద కారులని ఎంతసేపు ఉంటుంది ఆనందం? అది కొద్ది కాలమే. అధికారం, పదవి, గౌరవాలు, సుఖాలు ఎంతసేపు ఉంటాయి? తాత్కాలికం. మరి నిజంగా సంతోషం, ఆనందం ఎక్కడ కూడా చెప్పండి. ఇగో లోకాసువార్త 12:16 21 నుంచి ఒక మాట ఉంటాడు. ఒక ధనవంతుడు ఏం చేసి తెలుసండి? తెలిసింది కదా సందర్భం. లోకాసువార్త 12:16-21. ఓ ధనవంతుడు చెప్పుకుంటాడట, నా ప్రాణమా తినుమో త్రాగో సంతోషించుమో, ఎందుకంటే నీకు విస్తారమైన ఆస్తి అయితే సమకూర్చబడి ఉన్నది. అంటే ఈ ఆస్తి వలన కలిగే ఆనందం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఆ రాత్రి దేవుడు అతను లేపేయాలనుకున్నప్పుడు. సంపాదించిన సంపద మన కళ్ళారు చూడడానికి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. చాలా ప్రసంగాలు అన్నారు కదా ఈ మధ్య కాలంలోనే. ఉపయోగం లేనప్పుడు ఏంటి చెప్పండి? కాబట్టి ఓ మనిషికున్న ఆస్తి డబ్బుని బట్టి, ఓ మనిషికున్న సంపదను బట్టి, ఓ మనిషికున్న బ్యాంక్ బ్యాలెన్స్ను, భూములు, ఇల్లులు, వాకిళ్ళు బట్టి సంతోషించకండి, ఆనందించకండి. ఇది క్షణికాలం కూడా ఉండదు. అది ఎంతకాలం ఉంటామో తెలియలేనప్పుడు దాన్ని బట్టి ఆనందించినట్టండి, మరీ నాన్ సెన్స్ కానీ కదా. కాబట్టి దేవునిలో మరి శాశ్వతమైన ఆనందం అయితే మనకు దొరుకుతుంది. ఈ లోక ఆనందాలన్నీ ఎలాంటివి? క్షణకాలం, కొద్ది కాలం. కానీ ప్రభుత్వ ఆనందం ఎవర్ లాస్టింగ్. అది ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అంటే నిజంగా దేవుని ప్రజలకి అది ఎలాంటి సంతోషం, శాశ్వతంగా ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం నుంచి 16వ కీర్తన 11వ వచనం చూద్దాం. 16వ కీర్తన 11వ వచనం చూద్దాం. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదువు, దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఏమంటే దేవుని సన్నిధిలోనే మనకేముంటుందట? సంతోషం. నిజంగా సంతోషం ఉందా? ఇందుకెట్టాడ్రా ఉపవాస ప్రార్థన అనుకున్నాను కొందరు. ఇంకా బదులు రేటు రావడం మానేసిరట. దేవుడికి స్తోత్రం. బాబు ఎవరి కోసం మనం ఉపవాసం ఉండేట రా బాబు కొందరు. అంతేనా? నాకే బాధ లేదు, నాకే రోగం లేదు, నాకే జబ్బు లేదు, నేను ఇంకెందుకు ఉపవాసం ఉండాలి? ఇంకో ఆపండి అన్నది. కట్ చేయి లైవ్ కట్ చేయి. ఇంకొందరు మీకు అర్థమవుతుందా? అంటే ఎలా తయారైపోయారో చూడండి. దేవుని సన్నిధిలో సంతోషం వెతుక్కోరండి. మనకు సంతోషం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వదిలేస్తే వెళ్ళి టీవీ చూడడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, ట్యాబ్ చూడటంలో, ఫోన్ చూడటంలో, ల్యాప్టాప్ చూడటంలో హ్యాపీయే హ్యాపీ కదా. సునకానందం అన్నారు దాన్ని. ఏమన్నారు దాన్ని? సునకానందం. సునకం అంటే ఏంటి? కుక్క దాన్ని తిండేసేపు పెట్టినందుకు కుక్క ఇలా తోగుతుంటే మనకి సునకానందం కాసేపే. కానీ నిజమైన సంతోషం అదే కాదు. నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని సన్నిధిలోనే అది నీకు ఇస్తాడు. నీ మనసుకు కలిగించి ఒక ధైర్యం, నీ హృదయానికి కలిగించి ఒక భరోసా. అది నీ దగ్గర నుంచి ఎవడు తీసేయలేడు. అది ఉందంటే అంటే దాన్ని ఎవరు కూడా నీ దగ్గర నుంచి దూరం చేయలేరు. ఆలోచించండి, నిజంగా దేవుడి సన్నిధిలో మనకు కలిగిన ఆనందం అనేది, నిజంగా దేవుడి సన్నిధిలో కలిగే ఆనందం అనేది నీకు ఎలాంటి బలాన్ని ఇస్తుంది చెప్పండి? నిజంగా దేవుడి సన్నిధి మీకు అలాంటి ఆనందం కలిగిందా?
ఆలోచించండి. నిజానికి దేవుడి సన్నిధిలో మనకి ఎలాంటి ఆనందం ఇస్తారు దేవుడు? చెప్పండి, దేవుడి సన్నిధిలో మనకి ఎలాంటి ఆనందం చెప్పండి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్తారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నాట్ ఓన్లీ వన్ టైం, మరలా చెప్పుదును, ఆనందించండి. ఆనందించాలంటే ఏం చేయాలి? ఎందుకు ఆనందించాలి? మీరు వీక్ అయిపోతుంటారు. ఇప్పుడు మీరు ఏమైపోతున్నారు? స్పిరిచువల్గా వీక్ అయిపోయారు. ఎందుకు వీక్ అయిపోయారు చెప్పండి? మీరు బలహీనతలు ఆవరించేసాయి మనల్ని. బలహీనతలు అంటే విశ్వాసం తప్పిపోయి ఇంకా అనేకమైన పనులు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకమైపోతున్నాం. బలం ఉంటే చేస్తామేంటి? ఎందుకు అలా అయిపోతుంది? ఆనందించడం తెలియలేదు. దేవుడు యందు మీకు ఆనందించడం తెలిస్తే మీరు ఎప్పుడు స్ట్రెంగ్త్ ఉంటారు. ఏమంటే ఈరోజు మీకు కలిగిన ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని మీకు బలహీనత ఫీల్ అవుతున్నారు. మీకు ఉన్న ఫెయిల్యూర్స్, మీ అపజయాలు ప్రయత్నిస్తున్నారు ఎగ్జామ్స్ రాయడంలో, జాబ్ చూసుకుని ట్రై చేస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడంలో ఫెయిల్యూర్, ప్రతిసారి ఫెయిల్యూర్, నిరాశ, నిస్పృహ ఆవహించగానే విశ్వాసం సన్నగిలిపోతుంది. నిజంగా యెహోవా యందు ఆనందిస్తే స్ట్రెంగ్త్ ఉంటుందా, వీక్నెస్ ఉంటుందా? ఆనందించేవాడు దేని బట్టి ఆనందిస్తాడో తెలుసా? కృప చూపుచున్న దేవుని బట్టి ఆనందిస్తాడు. అంటే దేవుడు మనకి ఎలాంటిది ఇస్తాడు ఆనందం? ఆలోచించండి. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఇది మన భావోద్వేగాన్ని నియంత్రించే ఒక బలమైన అంటే దేవుని మాట. నిజానికి ఈ ఆనందాన్ని దేవుడి సన్నిధిలోని, ఆయన సన్నిధిని, సంపూర్ణ సంతోషాలు ఎవరు పోగొట్టుకోలేరు. దేవుడు ఆనందించేవాడు. ప్రతి క్షణం దేవుడు చేసే ప్రతి మేళని గుర్తుపెట్టుకునేవాడు. దేవుడు తన పట్ల చూపిన కృపను, దేవుడు తన పట్ల చూపిస్తున్న ఔదార్యాన్ని, దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికని గుర్తించుకొని ప్రతి క్షణం నెమరు వేసుకునేవాడు, ప్రతి క్షణం ధ్యానించుకునేవాడు. తన మైండ్లో పదే అలా నిరంతరం దాన్ని ఏం చేస్తాడు? నెమరు వేసుకుంటే ఎవరు ఎప్పుడు వీక్ అవరు. ఆనందిస్తుంటే నాకంతా మంచి జరుగుతుంది, నేను ఎందుకు అసలు వీక్ అవుతుంది చెప్పండి? నాకంతా బ్యాడ్లో కూడా పాజిటివ్నెస్ ఉంటే నేను ఎందుకు వీక్ అవుతుంది చెప్పండి? నాకు చెడే జరిగింది, నాకు నష్టమే జరిగింది, నాకు కీడే జరిగింది, కానీ అందులో కూడా ఏదో ఒక మేలు నా కొరకు దేవుడు దాచించాడు. అప్పుడు నేను ఎందుకు వీక్ అవుతాను? అది నాకు ప్లస్ పాయింటే కదా. ఆలోచించండి. చాలామందికి చాలా మాటలు చెప్తుంటారు, లోకంలో కొన్ని మాటలు గుర్తు చేస్తాను చూడండి. ఆకలి విలువ తెలియాలంటే ఏం చేయాలట? పస్తులుండు. తినే ప్రతి మెతుకు ఎంత బంగారమైనలాడుదో నీకు అర్థమవుతుంది. లోకంలో చెప్పే మాటలేండి, ఇంతేనా? ఆరోగ్యం విలువ తెలియాలంటే ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు, నీకు ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. నేను ఎంత హ్యాపీగా ఉండాలో నీకు అర్థమవుతుంది. ఈరోజు కారు లేదని సఫర్ అవుతుంటారు, 2 వీలర్ లేదని సఫర్ అవుతుంటారు. సఫర్ మీన్స్ బాధపడుతుంటారు. సైకిల్ లేదని బాధపడుతుంటారు. 2 కాళ్ళు లేని ఒకసారి చూడు, నువ్వెంత అదృష్టం ఉంటుంది నీకైతే. నువ్వెందుకు దేవుడు బట్టి ఆనందించి నీకు అర్థమవుతుంది. అంతేనా? ఈరోజు నీకంటే ఏదో చిన్న పంపు ఉంది, ఇల్లు, హౌస్, అది లేని వాళ్ళు ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల రెంట కట్టుకోవడానికి అవస్థలు పడుతున్నారు. అది లేకపోతే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, బాధ వాళ్ళు తినేస్తుంటుంది. దాన్ని బట్టి కూడా ఆనందించలేదా? అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం ఏం చేయొచ్చండి? అనుక్షణం తన అపారమైన కృప, తన సన్నిధి, తన దక్షిణ హస్తంతో మనల్ని కాపాడుతున్న దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో ప్రతి క్షణం తలంపుకొస్తుంటే, అబ్బా, నీకు కలిగే ఓటమి కూడా అది నీకేమైపోతే తర్వాత అది ఒక విజయంగా మారిపోతా లేదా? నీకు కలిగే ఇబ్బంది కూడా అది నీకేం చేస్తా తర్వాత అది నువ్వు ఆనందపడడానికి అదొక మెట్టుగా, సోపానంగా మారుతుందా లేదా? ఆలోచించండి సోదర సోదరిమణులారా. అందుకనే ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. అసలు మనం ఎందుకు ఆనందించాలి? వాక్యం చదివినప్పుడు, ఆయన మన పట్ల చేసిన మేలు గుర్తించుకున్నప్పుడు, వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, వాక్యం మనల్ని సరిచేస్తున్నప్పుడు మన హృదయాలు కలిగే సంతోషం ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథం నుంచి 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం అయితే చదువుకుందాం. సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము. సంతోషం, నీ మనసు ఎప్పుడు సంతోషం తెచ్చుకోండి. అది లేదు ఇది లేదని చింతించకండి, వాపోకండి. ఎందుకంటే
దేవుడు ఈ క్షణానికి మనకి ఏం చేసాడు? మంచిదే ఇచ్చాడు కదా. ఆయన మేలైనదని ఏందో మనల్ని ఏం చేస్తాడు? ప్రతిసారి సంతోషపరుస్తాడని మీరు నమ్మండి. నాకు దేవుడు ఈ రోజుకి ఇది ఇచ్చాడు, రేపు ఇంకోటి ఇస్తాడు, అందరిని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడిని, దేవునికి స్తోత్రము అని దేవుడి పట్ల ఏం చేయాలి మనం? నిజంగా దేవుడికి అలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? నిజంగా దేవుడి పట్ల అంత హ్యాపీగా ఉండగలుగుతున్నారా? ప్రార్థించమంటే ఏడు చిరాకు ఉంటుంది, పాడమంటే విసుకు. ఇప్పుడు దేవుని మేళ్ళు తెలిసిన వారు పాట రూపంలో మనం ఏం చేస్తున్నాం? ఆయన మేళ్ళే కదా పాడుకుంటున్నాం, ఆయన ఇచ్చిన కాపుదలే కదా పాడుకుంటున్నాం, ఆయన చేసిన కార్యాలే కదా పాడుకుంటున్నాం. సంతోషంగా పాడుకోవచ్చు కదా. ఆలోచించండి. ప్రార్థించమంటే ఏముంది? నీ తండ్రితో నీ సమస్యలు చెప్పుకుంటే బాధలు తీరుతేనే కదా. దానికి ఎంత ఇబ్బంది పడ్డమేంటి? ఎందుకని విసుక్కోవాలి దాని గురించి? విసుక్క నిత్యము ప్రార్థించట్లేదు మనలందరూ కూడా. ఎందుకంటే నీ సంతోషం వేరే దగ్గర వెతుకుంటున్నాము. నిజానికి మన మనసు స్ట్రాంగ్గా ఉండాలంటే, శారీరక బలం కావాలంటే ఏం చేయాలట? మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. మీ మైండ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో మీ ఫిజికల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. కండబలం ఉన్నవాడికి గుండె బలం ఉంటుంది అనుకుంటున్నారా? మైండ్ స్ట్రాంగ్గా ఉన్నవాడికి కండబలం లేకపోయినా ఏం చేయగలరు? దేన్ని ఎదుర్కోగలరు. అంటే బాడీ బిల్డర్ను కూడా కొన్ని సమస్యలు పారిపోతారు లేదా? బుద్ధి బలం ఉన్నోడు, మానసిక బలం ఉన్నోడు ఏం చేస్తారు? తెలుగుతో దాన్ని ఎదుర్కోగలరా లేడా? ఎదుర్కోగలరు. అది ఆలోచించండి. అక్కడ చెప్తున్న మాట చూడండి, ఎంత గొప్ప మాట. సంతోషము గల మనసు ఆరోగ్యమునకు కారణము, నలిగిన మనసు ఎముకలకు కృంగిపోజేయును. చూడండి, ఒక రోగి బాగుపడాలంటే ఏం చేయాలి? ఒరే నువ్వు బతకరా, చచ్చిపోతా. ఆడికి ఏ రోగం లేదు, ఆడికి ఏ రోగమో లేదు. నీకేదో రోగం ఉందబ్బా, కొద్ది రోజులు హాస్పిటల్ ఉండాలి, లేదు చచ్చిపోతుంటే ఏమైపోతాడు? అప్పటి నుంచి కృంగిపోవడం వరకు రోగాలు స్టార్ట్ అవుతాయి. ఏమో స్టార్ట్ అవుతాయి? బీపీ స్టార్ట్ అవ్వచ్చు, షుగర్ స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అవుతుంది లేదా? ఆరోగ్యం అంత క్షీణించిపోతలేదా? ఆరోగ్యము బాగోలేని దగ్గరికి నీకు ఎందుకయ్యా రేపు లేచి నడుస్తా అంటే ఏమవుద్ది? నిజమే డాక్టర్, అవునే నువ్వు నడుస్తా. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆయన ఏం చేస్తుంది? ఆ వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి ఆ వ్యాధి క్రిములతో పోరాడి ఆరోగ్యవంతుడిగా తిరిగి కోలుకోవడానికి అతి తక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పెట్టినా ఈ మాటల వల్ల ఏమవుతారు? ఈ ప్రోత్సాహకర మాటల వల్ల ఏమవుతారు? త్వరగా రికవరీ అవుతారు. రే ఎవర్రా ఫోన్ చేస్తాడు? ఖర్చేది ఆ ట్యాబ్ నుంచి ఫోన్ చేయండి వాళ్ళకి, ఆ నెంబర్కి ఉంటుంది. సరే సిడా ఇవ్వండి, మనకి ట్యాబ్ ఇవ్వండి, అటు చూస్తాను, అందులో ఫోన్ చేస్తాడు. రైట్. కాబట్టి కృంగిపోవడం అనేది మనసు సరిగ్గా లేకపోవడం బట్టి. నీ మనసు సరిగ్గా ఉంటే నువ్వు ఎప్పటికి కూడా కృంగిపోవు. సో మనసు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలట? సంతోషంతో. సంతోషం ఇచ్చేది ఏది? నీ దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడన్న మాట ఎలా ఉంటుంది? సంతోషం. నీకు కలిగిన ప్రతి ఆపదల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను తప్పిస్తున్న మాట నీకు ఎలా ఉంటుంది? వాక్యమే. మరలా చెప్పాలంటే ఎలాంటి ఎన్నో ధైర్యపరిచే మాటలున్నా లేదా? వాక్యము దివారాత్రులు ధ్యానిస్తే ఏం చేస్తుంది? అది నీకు శక్తిని సాధిస్తుంది. ఆ శక్తి నీ మనసు బలంగా సంతోషంగా ఉండేలా చేస్తుంది. మనసు సంతోషంగా ఉంటే ఏం చేస్తారు? ఇంకా మీకు బలం వచ్చినట్టే కదా. తర్వాత మానసికమైన బలం అనేది మన జీవితాలను ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది. చూడండి, పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నిజానికి మనలే కనుక చెరసాలు వేసేస్తే ఏం చేస్తారు? సో వారు చేస్తున్నారు. చెప్పండి. చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకెళ్ళి మూసేద్దాం అందరం కూడా. అప్పుడు ఏం చేస్తారు? పాట పాడతారా? ప్రార్థన చేస్తారా? మీకు దండం రా బాబు, మేము ఎప్పుడు రామని చెప్పేసి వెళ్ళిపోతారా? లేదు ఆయన ఎవరో నాకు తెలియదని పేదరిగా డైలాగ్ కొడతారా? చెప్పండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 25 నుంచి 26 వచనాల్లో చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు అయితే ఏం చేశారట? పాడుతూ ఉన్నారట. ఏంటి? అర్ధరాత్రి వేళ. నిజానికి మనకి ఎప్పుడు బాధ చేస్తే
అర్ధరాత్రి వేళ మనకు బాధ వచ్చేస్తుంది, ఎందుకు ఇలాగ వచ్చిందో కష్టాలు. కాళ్ళకి చేతులకి ఏం చేశారంటే కదలకుండా బొండాలు బిగించారు. ఇంకా ఆ టైంలోని ఒకటికి వెళ్దామన్నా రెండుకి వెళ్దామని అక్కడే పరిస్థితి. ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఆలోచించండి. ఆకలి వేసేస్తుంటుంది ఇంకోవైపు, ఏం చేయాలో అర్థం కాదు. తిరుగుతుందన్నా సరిగ్గా పడుకుందా కంఫర్ట్ ఏమైనా ఉంటుందా? ఇంకా బాధ వచ్చేస్తుంటే రాత్రి అంతా ఏడ్చుకుని కూర్చుంటా. కానీ వాళ్ళు ఏడ్చుకుని కూర్చోలేదు. ఏం చేస్తాడ మనసు కృంగిపోకుండా వాళ్ళు ఏం చేశారండి, దేవునికి ప్రార్థన చేయొచ్చు. కీర్తనలు అయితే ఏం చేశారట, పాడుతూ ఉన్నారట. అదే అంటే మనసు కృంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఇబ్బంది కలిగినప్పుడు, మీలో ఎవరికైనా రోగం సంభవించింది, అతను ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. మానసిక బలం ఎలా వస్తుంది చెప్పండి మనకి? ప్రభువుకు ప్రార్థించడం ద్వారా మానసిక బలం అయితే పొందుకుంటా లేదా? వాక్యం వినడం ద్వారా, దేవుడు చేసిన మేలు తలంచుకోవడం ద్వారా ఏమవుతుంది? మానసికమైన బలం అయితే వస్తుంది. చూడండి, యోబు గారి గురించి మీకు అందరికీ మాట తెలుసు కదా. యోబు గారు ఆయన మొదట చాలా సంతోషంగా ఉన్నాడండి. ఆయనకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్లోని మగపిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది? 7 మగవాళ్ళు, 3 ఆడపిల్లలు. బాగా చెప్పారు, సూపర్. వాళ్ళందరూ ఏమైపోయారు ఒకరోజు? యోబు గారి ఆస్తి అంతా ఒకరోజు ఏమైంది? నిజానికి మన ఆస్తి పోతే ఏమవుతుంది? ఉంగరం పోతే ఫీల్ అయిపోతాం. మా ఆవిడకి పెళ్ళి ఉంగరం పెట్టాం కదా. మా చెల్లెలు ఊరు చూడడానికి వెళ్తే ఉంగరం పడిపోయింది. ఈ పెళ్లి నుంచి వెళ్తున్నాయి, కొత్త వాళ్ళకి వెళ్తున్నాయి, ఎక్కడ పోయిందో తెలియదు, చెవులు ఉందంట. సారీ బంగారం. ఇక ఫీలింగ్ అయిపోయాం చాలా. నీకు కొనలేదని పాపం దాన్ని చాలా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు మన ఇంటి 100 రూపాయలు కనబడిపోతే ఎలా ఉంటుంది? ఫీల్ అయిపోతాం లేదా? ఇప్పుడు పిల్లలు దాచుకున్నా కిడ్నీ బ్యాంక్ అన్న డబ్బులు ఇస్తాం కదా, దాచుకుంటారు. అందులో 10 రూపాయలు తీసి చూడండి, ఎలాంటి ఫైటింగ్ ఉంటుందా లేదా? ఫైటింగ్ ఉంటుంది. కానీ యోబు గారికి మొత్తం అంతా పోయింది. ఎలా ఉంటుంది ఇంకా ఆయన మనసు? ఆయన మాత్రం చాలా స్థితప్రజ్ఞత ఉన్నాడు. యెహోవా మీద అనుకున్నాడు. ఎవరు? యోబు గారు. యెహోవా ఇచ్చును ఆయన నామునికే మహిమ కలుగాక. అలా ఆవిడ ఉంది పక్కన. ఇంక బుర్ర లేదా, బుద్ధి లేదా? పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఇంక నువ్వేం దేవుని వదిలే అంటుంది. అంటే ఏం చేస్తుంది ఆయన మనసుని? ఆయన మనసుని యెహోవా యందు ఆనందించాడు. అంతవరకు ఆయన ఏం చేశాడు? ఆయన తప్పు చేసినట్టు ఏమైనా ఆయన నోటి మాటలేని ఏది విషయంలో తప్పు లేదని అక్కడ వాక్యాన్ని చూస్తే. అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూడండి. కోల్పోయినా సరే దేవుని మళ్ళీ ప్రార్థించాడు. మనసు వచ్చిందండి ఎవరికి? అది కదా, ఇది బలం. కష్టంలో కృంగిపోకుండా నిలబడ్డం ఉంది చూసారా, అది బలం. నీ సమస్యలో పడిపోయినను నేను దేవునికి దూరం అయిపో అనుకున్నా కదా, లేదు, అక్కడి నుంచి నువ్వు లే, అది బలం. నీ దేవుని మీద నీకు కలిగిన ఆ సంతోషానికి అది నిదర్శనం. నేను ఇప్పుడు పడిపోయిన పరిస్థితి ఆర్థికంగా కృంగిపోయింది, అప్పులు చేసాము, డౌన్ అయిపోయింది, తినడానికి కూడా ఇబ్బంది. 5-6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు అప్పు ఉంది. వచ్చే శాలరీ తక్కువ, చీటీలు వేస్తే తినడానికి ఏముండదు. కోటా బియ్యం తిందా, నో ప్రాబ్లం. మొక్క దిగదు, నో ప్రాబ్లం. ఏ పప్పు చారు వండుకొని చేద్దాం. మరి ఏం చేద్దాం? కొంతకాలం చేద్దాం, అలా చేద్దాం. అయినా దేవుడి స్తోత్రం, దేవుడు నాకు త్వరలో దాని నుంచి అయితే ఏం చేస్తాడు అని అనుకోవాలి. ఇదేం జీవితం అనుకోవచ్చా? దేవుని ప్రియమైన పిల్లలారా, మనసు కృంగిపోయే సమయంలో కూడా నిలబడ్డమే యెహోవా యందు ఆనందించే వారికి బలం ఏంటో అసలు ఆనందించినా అది బలంగానే సంగతి నాకు అర్థమవుతుంది. ఇది మన జీవితంలో అనుభవంలోకి అయితే రావాలి. వచ్చిందంటారా ఎప్పుడైనా? వస్తుందంటారా? పోనీ ఏమైనా భవిష్యత్తు ఆశతో అడుగుతున్నారు. అలా ఉంటారంటారా? మంచిదండి, అలా ఉంటే మంచిది. కానీ యోబు గారి స్నేహితులు వచ్చి యోబు గారిని ఏం చేస్తాడు? కెలిగేశారు ఫుల్గా. దేవుడు నువ్వు ఇలా ఏదో తప్పు చేసి అందుకే నేను ఏం చేశాడు? ఇలా చేశాను, అయితే నేను దేవుడితో ఏం చేస్తాను? వాదన. నిజానికి యోబు గారు దేవుడితో వాదన చేయడానికి కారణం ఏంటంటే ఆయన బాధతో వాదన చేస్తానన్నాడా, లేకపోతే ఏ కారణంతో వాదన చేస్తానంటున్నాడు ఆయనతోటి? మమ్మల్ని ఇద్దరిని, దేవుడిని నన్ను ఒక న్యాయ తీర్పులో తీసుకొస్తే మా వాదనలు వినిపించుకుంటాం అని యోబు గారు మాట క్షమించండి. ఎందుకన్నాడు చెప్పండి? ఆయన బాధపడేవాడైతే ఇంకా దేవుడు నమ్మను, అలా ఆవిడ చెప్పినట్టుగా ఏం చేయాలండి? నేను ఇంకా దేవుడి నమ్మను దూషించి వెళ్ళిపోవాలి. ఆయన బాధపడ్డా? యెహోవా యందు ఆనందించాడు. సర్వము కోల్పోయిన, సమస్తము కోల్పోయిన ఏం చేస్తారట? యెహోవా యందు నిలబడతాడు.
యెహోవా యందు ఆనందించినంటే మేలు కలిగినప్పుడు ఆనందించింది కదా, నథింగ్. మేలు కలిగితే ఎవరైనా సంతోషిస్తలేదా? చూసిన ఇది దేవుని వాక్యం మళ్ళీ ఎలా ఆనందానికి ఎలా బలాన్ని ఇస్తుంది చూడండి ఈ వాక్యం. కీడు కలిగినప్పుడు కూడా ఆయన వాళ్ళు మేలు కలిగితే పొందుకున్నాం, కీడు కలిగినప్పుడు మనం ఆయన దూషించాలా, విడిచిపెట్టుకోవాలా? లేదు లేదు. యెహోవా యందు ఆనందం అనేది ఏం చేస్తుందంటే నీ కీడులో కూడా ఒక శక్తిని ఇస్తుంది, నీకు స్థైర్యాన్ని ఇస్తుంది, నీకు ఓదార్పుని ఇస్తుంది, నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. అంటే దేవుడు ఇది ఎందుకో మంచి కొరకైతే అనుమతించాడని ఏం చేస్తుందండి చేస్తుంది. యోబు గారు ఎందుకు దేవుడితో వాదన చేస్తానంటే నేను ఏ తప్పు చేయలే కదా, నాకెందుకు ఇలా జరిగింది అడుగుదాం అనుకున్నాడు, కానీ తప్పితే బాధతో అయితే అయినా ఆయనతో ఫైటింగ్ అయితే చేయలే. మనమైతే ఏం చేస్తాం, ఫైటింగ్ చేస్తాం లేదా? కన్న పిల్లల కళ ముందు చచ్చిపోతే, యుక్త వయసుకు వచ్చిన పిల్లలు చచ్చిపోతే చాలామంది తల్లిదండ్రులు తట్టుకోగలరంటారా? ఆలోచించండి. ఒక సహోదరుడు ఆసుపత్రిలో ఉన్నాడండి, ఒక తమ్ముడు అతను చూసి తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఏం చేస్తాం మరి, దేవుడి తీర్పులు న్యాయమైనవి కదా, మనం ఏం చేయలేం. చాలా బాధపడిపోతున్నాడు. అన్న 27 సంవత్సరాలు నా కుర్రోడికి ఏంటన్నా ఏం చేస్తాం? ఎవరికి పిలుపు ఎప్పుడు వస్తే వెళ్ళిపోలే. ఆ పిలుపులో కూడా నిలబడి ఉంటారు చూడండి. ఆ యోబు గారు అలాగే నిలబడ్డారు లేదా? పిల్లలందరూ ఎదుగొచ్చిన పిల్లలు కోల్పోయారు. అంటే అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా నిలబడ్డారంటే అది బలం కావాలి, మానసిక బలం కావాలి. అవునా? ఆ బలం ఎలా దొరుకుతున్నది? యెహోవా మాటలు, ఆయన చేసిన కార్యాలని గుర్తించుకోవడం ద్వారా. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుడైన పౌలు, శీల కూడా ఏం చేశారట? వారు పాటలు పాడుచు ప్రార్థన చేశారట. మీరు ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థించండి, సంతోషంగా ఉంటే ఏం చేయాలట? కీర్తనలో పాడాలి. వాళ్ళు నిజంగా రెండు చేశారు. అంటే ఏం చేశారు? బాధను అనుభవిస్తూ దేవుళ్ళు ఆ బాధలోనే కీర్తనలు ఎప్పుడు పాడతారు? యాకోబులు ఏం చెప్పారు? మీకు ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తన పాడమని. అంటే వీళ్ళు కీర్తనలో పాడారు, ప్రార్థన చేసినట్టు బాధలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే యెహోవా కార్యాలని వాళ్ళు ఆలోచించుకుంటూ దేవుని పట్ల పట్టు వదలని, మొక్కవోని ధైర్యం అంటారు కదా, మొక్క ఎలాగైతే వాడిపోతుంది ఎండ తగలిగానే అలా వాడిపోకుండా, కష్టం రాగానే బాధ కానీ ఓడిపోకుండా ఏం చేసేటట్లు నిలబడి దేవుని స్తుతిస్తున్నారు. వండర్ఫుల్. సో ఆనందంలోనే బలం ఉంటుంది. నిజం చెప్తాను, మీరు ఎప్పుడు సాడ్ థింక్ చేయకండి, సాడ్గా విచారంగా ఉండకండి. ఏం జరిగింది దేవుడి స్తోత్రం, ఆనందంగా వెళ్ళిపోవడమే. ఎప్పుడు అది మన విచారంగా ఉంటే ఏం చేస్తాం? ఇంకా ఏమి చేయలేం. విచారం మనం లేదు కూడా చేయనవుతాం. ఏలియా గారు విచారంగా ఉంటారు. నీకు ఎందుకునైనా రా, నేను ఉన్నాను పదా, నేను పంపిస్తాను. ఎక్కడ పంపించాడు? ఏలియా గారిని అడగు పంపించాడు. నేను అది నెట్వర్క్ ఆన్ చేయను. చేసావా? రైట్. యెహోవా యందు ఆనందించడం ద్వారా నిజం కార్యాలు చూడగలం. ప్రియులారా, మరొకటి, ఒక ఆధ్యాత్మిక బలం మనకి ఎలా బలపడుతుందంటే, ఆధ్యాత్మిక బలం మనకి ఎలా వస్తుంది తెలుసండి? అసలు దేవుని యందు నిజంగా శక్తి ఎప్పుడు వస్తుంది చెప్పండి? అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాడు నిజంగా సంతోషం కాదండి. అది హబక్కూకు గ్రంథంలో మంచి మాట చెప్పాడు చూడండి, మీకోసం గొప్ప మాట అది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-18 చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయున్నను, చేనులోని పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటాడండి. ఇప్పుడు చదువుకున్న వచనాలు అన్నింటిలో కూడా పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉన్నాయా? నష్టమే ఉందా, లాభాలు ఉన్నాయా? ఏమైనా అమ్మా చెప్పండి, నష్టమా లాభమా? లాభమా? చూడండి, మళ్ళీ చదువుతాను. అంజూరపు చెట్లు పూయకండి. అంజూరు పళ్ళు తింటారు కదా అండి, పొలాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు, బిజినెసే కదా. ఇంకేమంటాడు? ద్రాక్ష చెట్లు ఫలింపోయిన, వాళ్ళు తాగేది ఏది? ద్రాక్ష రసం తాగుతారు కదా, అది ఎక్స్పోర్టింగే. అది దెబ్బ అయిపోయింది. ఒలివ చెట్లు కాపు లేకపోయినా
అది కూడా దెబ్బైపోయినట్టే. చేనులోని పైరు పంటకు రాకపోయినను, అంటే పండలేదు, దెబ్బ తినేసింది. తర్వాత ఏమంటాడు, గొర్రెలు దొడ్లు లేకపోయినంటే తినేస్తానేమాట. క్రూర మృగాలు తినేయడం, దొంగలు ఎత్తుకోవడం జరుగుతుంది. ఎలా జరిగినను శాలలో పశువులు లేకపోయినా నేనైతే యెహోవాయందు ఆనందించాలంటే, నష్టంలో కూడా ఆనందించగలిగేలాగా ఉన్నారంటే దేవుని మీదే ఎంతగా వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారో, దేవుని వాక్యం వారికి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో, ఆ వాక్యం వారికి ఆ ధైర్యం కలగడానికి కారణమైన సంతోషానికి హేతువైన సందర్భాలు ఏం గుర్తు చేసిందో కానీ మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇగో నేనైతే యెహోవాయందు ఆనందిస్తాడు. ఆనందించడం ద్వారా ప్రియులారా, మళ్ళీ చెప్తాను, జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు, సోపాయ అంటే సంతోషంగా ఉంచుకోగలరు. పేదవాడి జీవితం సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే వాడు కొలిగిన దాంట్లో ఏం చేస్తారు, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ధనవంతుడు కానీ మధ్యతరగతులు కానీ వాళ్ళకి సంతోషం ఉండదు, ఇంకా 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 కావాలి, తే 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 అన్నట్టు ఏం తీసుకొస్తారా, గొదుగు తీసుకెళ్ళాలన్నీ కదా. ఉన్న దాంట్లో తృప్తి చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అలాంటి తృప్తి ఏంటంటే ప్రభువు మనకి ఆధ్యాత్మికంగా మనకి ఇస్తాడు వాక్యం ద్వారా. మీకు కలిగిన వాడితో తృప్తి పొందేమంటాడు. ఇవన్నీ బలం, మానసిక. నిజంగా చెప్పాలంటే యెహోవాయందు ఉన్నవారు, దేవుని వాక్యం విన్నవారు, యేసుక్రీస్తు మాటలు విన్నవారు, యేసుక్రీస్తు వారిని కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన సంతోషంగా ప్రాణం పెట్టాడా, దుఃఖంతో ప్రాణం పెట్టాడా? యేసుక్రీస్తు సంతోషంతో ప్రాణం పెట్టాడు, దుఃఖంతో ప్రాణం పెట్టాడు. అదేంటండి సంతోషంతో అంటారు? ఎలా సంతోషంగా ప్రాణం పెట్టారు చెప్పండి. మీరు బాగానే చెప్పారు, వెరీ గుడ్, మీ ఆలోచన సూపర్. ఎలా, ఏంటి ఆ సంతోషం? వెరీ గుడ్. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి నీ చిత్తం మీద గిన్నె ఎదను తీసే అని అన్నారు, కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించుక. తండ్రికి పని చేయటమే ఆయనకి ఇష్టమైన ఆహారమే ఉంది. ఆహారం అంటే సంతోషమేనా? తండ్రికి ఇష్టమైన పని చేస్తే ఇంక ఆనందమేనా? ఎవరికి? యేసుక్రీస్తు వారికి ఆనందమేనా? ఈ సెలవు మీద ఎందుకు ప్రాణత్యాగం చేయడం కూడా ఆనందం అనుకున్నారంటే అది దేవుడికి ఇష్టం. నా కష్టం, నా బాధ నా తండ్రిని సంతోషపెడుతుంది అంటే నాకు అది సంతోషం. ఓ తండ్రి పిల్లల కోసం తెగ కష్టపడుతుంటాడు, రాత్రింబగలు కష్టపడుతుంటాడు. నిజంగా కష్టపడినందుకు సంతోషిస్తాడా, బాధపడతాడా? చెప్పండి. ప్రేమ, అందులో ప్రేమ కనబడుతుంది. పిల్లల కోసం, వారు ఉన్నది కోసం సంతోషంగా తను అర్పించుకుంటాడు, తను ఆర్పుకుంటాడు, తను నలగొట్టుకుంటాడు. యేసుక్రీస్తు కూడా అదే సంతోషం. అంటే నిజం చెప్పాలంటే దేవుడిని, ఆయన మాటల అర్థమైతే, యెహోవాను ఆనందించిన అర్థమైతే సంతోషంగా ప్రాణాలు కూడా ఇస్తారు. అర్థం కాకపోతే ఏం చేస్తారు? ఏడిపే. ఎక్కడ ఏడిపేసి వచ్చాక అక్కడ ఏడిపే. కాబట్టి మనమందరం ఆధ్యాత్మిక బలం పొందాలంటే, ఏది లేకపోయినా సరే ఆనందించే స్థితి రావాలంటే ఏం చేయాలి? మనం అందరం కూడా దేవునిలో మనం ఆనందంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. తిండి లేదని, బట్ట లేదని, డబ్బు లేదని, నీ వెనకతలు ఎవరు తోడు లేరని, నీకు మాట సహాయం చేసేవారు లేరని, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా అపజయం ఎదురవుతుందని, ప్రతి విషయాన్ని కృంగిపోకు, ఆనందించడం నేర్చుకో. ఎందుకంటే దైవిక సహాయం మానవ సహాయాలన్నిటికంటే చాలా గొప్పది. అది నేను ఊహించిన స్థానాన్ని, ఊహించిన అద్భుతమైన జీవితాన్ని ఇది నీకు ప్రసాదిస్తుంది. ప్రియులారా, అయితే ఈ ఆనందం మనం పొందడానికి కారణాలు ఏంటి? ఆనందించడం ద్వారా బలం పొందుకుంటుంది. ఓకే, మరి ఆనందం ఎలా కలుగుతుంది? దానికి 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. దేని ద్వారా అండి? వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. కీర్తన గ్రంథం 119, 111 చూడండి. 119, 111. కీర్తన గ్రంథం 119, 111. నీ శాసనములు. ఏమిటి? దేవుని శాసనాలు అంటే ఏం కలిగిస్తున్నాయట? హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా చెప్పండి, వాక్యం మీకు ఆనందాన్ని కలిగిస్తుందా? జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఆనందం కలిగిస్తాయా? రీల్స్ ఆనందం కలిగిస్తాయా? కుళ్ళు జోకులు ఆనందం కలిగిస్తాయి? ఏం కలిగిస్తుంది చెప్పండి? ఒకరిని హేళన చేసి కలిగించే మాటలు ఆనందాన్ని కలిగిస్తున్నాయా? ఏ మాటలు? దేవుని వాక్యం ఏం చేస్తుందట? హృదయ ఆనందకరము. వాక్యాన్ని ధ్యానించేవాడు ఏమవుతాడు? నిరంతరం ఆనందంతో నింపబడతారు. ప్రియులారా, హృదయంలో మీకు ఆనందం కావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనందరం కూడా ప్రతిరోజు వాక్యాన్ని అయితే చదవాలి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా అంటే మీకు ఏం లేదు. ఇప్పుడు దాని స్థానంలో ఇప్పుడు ఏమొచ్చింది? చింత, చీకులు వచ్చాయి.
చిరాకులు వచ్చాయి, పరాకులు వచ్చాయి, విసుకొచ్చింది, జీవితం అంతా అసహ్యం ఏర్పడుతుంది. అదే వాక్యాన్ని ధ్యానిస్తే మీకు ఎలాంటివి ఏవి రాకుండా ఉంటాం లేదా? అవును. ఆనందించాలంటే మనకేం చేయాలి? ఆనందించండి 3 మార్గాలు. ఏడిది? డబ్బు సంపాదించడం, బాగా తినడం, నచ్చిన ప్లేస్కి వెళ్ళడం, అది కాదు ఆనందించడం అంటే. ఆనందించడానికి మార్గం ఏంటండి? ఆనందిస్తే బలం వస్తుంది. మరి ఆనందం ఎలా వస్తుందంటే వాక్యాన్ని ధ్యానించడం, ఆలోచించడం, వాక్యాన్ని నమ్మడం, దాని ప్రకారం నడవడం. రెండోది ఏంటిది? ప్రార్థన. ఈ రెండోది ఏంటండి? ప్రేయర్. అంటే మన కష్టం అంతా కూడా దేవుడి సన్నిధిలో చెప్పుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది లేదా? యోహాను సువార్త 16:4 అంటే యేసుక్రీస్తు ఏమంటారో తెలుసండి? 24 అడగండి మీ ఆనందం పరిపూర్ణమైనట్లయితే అడగమంటాడు. అంటే దేవుని అడిగి ఒక ఆనందం పొందుకుందండి. ఎవరో సంతోషంగా వెళ్ళిపోయింది, ఇంకెన్నడూ దుఃఖమే లేదట. ఎవరికి? అన్నకి. అన్న దేవుడి సన్నిధిలో కన్నీరు కచ్చి బాగా మొరపెట్టి అడిగిందా? ప్రార్థన ద్వారా తర్వాత ఆమెకి ఏం కలిగింది? సంతోషం కలిగిందా లేదా? సంతోషం తన మనసు ఇంటికి వెళ్ళిపోయిందట. ప్రార్థన ద్వారా కూడా మనం ఏం చేయగలమండి? ఆనందాన్ని వెతుక్కోగలం. శత్రువుల కోసం ప్రార్థించడం ద్వారా ఆనందాన్ని వాడు పడిపోయినప్పుడు సంతోషించడం కంటే వాడు బాగుపడాలని వాడి గురించి ప్రార్థన చేసినప్పుడు ఆనందాన్ని అయితే వెతుక్కోగలం. గొప్ప మాట్లాడి దేవుడు మాట్లాడు. బైబిల్ చాలా గొప్ప మాట్లాడి చదివితే ఎంత బాగుంటుందో తెలుసా? ప్రియులారా ఆలోచించండి. ప్రార్థనలో మన భారాలు అన్నీ ఏమవుతాయి? నీకున్న భారం అంతా కూడా ఏమవుతుంది? దేవుడి సన్నిధిలో తొలగిపోతే లేదా? తొలగిపోతుండే. ఆ తొలగిపోయిన తర్వాత నీ మనసు నెమ్మదిగా గాలిలో తేలిపోయినట్టుగైతే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రార్థన మన జీవితాన్ని సరిగ్గా ఉండబడికి వాక్యము ప్రార్థన లేక దేవుని యొక్క ఆనందం అయితే చూడలేదు. అంటే పరిశుద్ధాత్మలో కూడా మనకేమొస్తుంది? నిజంగా పరిశుద్ధాత్మ సహవాసం వస్తే ఏమొస్తుంది? ఆనందము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే 22 వచనం, ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటండి? ఆనందమును అంటండి. అది కలిగితే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నింపబడితే ఎల్లప్పుడూ బలంగా ఉంటాం. బలంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటాను అర్థం. ఇంకోటి ఏంటో తెలుసండి, సంఘంతో సహవాసం కూడా మనల్ని ఏం చేస్తుంది? ఆనందానికి గురి చేస్తుంది. లాస్ట్ ఎప్పుడండి పెట్టాం సెమినార్ పెట్టినప్పుడు మీలో చాలా సంతోషించాను, ఉత్సాహాన్ని చూసాను, రెట్టింపు ఆనందం చూసాను. చాలా బాగుంది, అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారు. అది ఎప్పుడు వచ్చింది? అది మీరు ఇంటి దగ్గర ఉంటే అలాంటి ఆనందం వస్తుందా? దేవుడి పనులు అందరూ కలుసుకొని దేవుడి పనిని ఉత్సాహంగా చేస్తాం. ఆ ఉత్సాహంగా చేయడం ఏం చేస్తుందంటే అందరికీ చక్కని వాక్యము, చక్కగా ఏంటి ఒకరికొకరు కలుపుకొలుతాను, చక్కగా అందరూ కలిసి ఉన్న ఆ స్థితి ఏం చేసిందంటే మీ హృదయాల్లో గొప్ప సంతోషాన్ని అయితే రేచేసిందే లేదా? రేచేసింది. అంటే సహవాసం కూడా మనల్ని ఏం చేస్తుంది? ఆనందం పొందడానికి ఒక మార్గమే ఉంది. మరి మీలో చాలా మంది సంఘ సహవాసాన్ని కాదని వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటారు, పట్టించుకోకుండా వేరే దానికి ప్రయారిటిస్తున్నారు. అంటే మీ ఆనందాన్ని ఏమవుతున్నారు? ఆనందంగా ఉండే క్షణాలని కోల్పోతున్నామా? అవునండి ప్రియులారా. కాబట్టి సహవాసం మన ఆనందాన్ని అయితే పెంచుతుంది, ప్రార్థన మన ఆనందం పెంచుతుంది, వాక్యం మన ఆనందం పెంచుతుంది. మన పరిశుద్ధాత్మలో కూడా నిరంతరము అంటే ఆయన ఆజ్ఞలు చెప్పి నడవగలిగినప్పుడు, ఆనందంతో సహవాసం కలిగినప్పుడు మనకి ఏం చేస్తుంది? ఆత్మఫలమైన ఆనందం కూడా మనలో కలుగుతుంది. కాబట్టి మనమందరం ఆనందపడడానికి కారణమైంది దాన్ని మనం ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం లేదా? ఎందుకంటే అప్పులు ఉన్నాయని ఏడిచేవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, పెళ్లి కాలేదని, ఉద్యోగం రాలేదని, ఇళ్ళు కట్టలేదని, ఇంకేం చేయలేదని, రకరకాల సమస్యలు బట్టి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడవకండి, మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించడం నేర్చుకోండి. అలా నేర్చుకుంటే ఏం కలుస్తాం? వాక్యం ద్వారా ఆనందించడం, ప్రార్థన ద్వారా భారాలన్నీ పోగొట్టుకొని తేలికపడడం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపులు మనందరం నిజమైన ఆనందాన్ని పొందుకోవడం, సహవాసం ద్వారా ఒకరికొకరు ఏం చేస్తారు? ప్రోత్సహించుకొని హెచ్చరించుకోవడం ద్వారా పొరపాట్లు ప్రమాదాల బారిన పడకుండా తప్పించిపడుతూ ఆనందంగా ఉండడానికి సహవాసం అనేది హెల్ప్ చేస్తుంది కదా. సో కాబట్టి ఇలాంటి ఆనందాన్ని దేవుడు వాక్యము లింకప్ ఉంది. మనం ఎప్పుడైతే వదిలేసాం ఏమైపోతుంది? మనకు ఆనందం అవుతారు. ఆనందం లేనప్పుడు మీరు ఏమైపోతున్నారు? వీక్ అయిపోతున్నారు. ఈరోజు క్రైస్తువులు వీక్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాక్యాలు వింటున్నారు కానీ దాన్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో 1 నిమిషం కంటే ఎక్కువ ఎవడో వాక్యం వినట్లా. నేను వారానికి 2-3 వారాలు వాక్యాలు చెప్తాను, 4-5 వాక్యాలు చెప్తాను. ఎంతమంది వింటారు వాక్యాలు చెప్పండి? మనమే విన్నాం. అంటే మనం దాన్ని ఎంత ఆనందించగా వేరే దాన్ని ఏందైతే ఇష్టపడుతున్నాం. కొమ్మదులు చెప్పింది కొత్త రోజులు చెప్పను, కొత్త రోజులు చెప్పింది కొమ్మదులు చెప్పను, అడివాళ్ళు చెప్పింది అక్కడ చెప్పను. మారిపోతున్నాయి వాక్యాలు. మీకు తెలిసిన విషయాలు ఏంటి? ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మీకు బోధించే ప్రయత్నిస్తున్నా, మిమ్మల్ని బలపరచడానికి ప్రోత్సహించడానికి. కాబట్టి నేను ఏం చెప్తున్నట్టే వాక్యం అనేది ఏం చేస్తుంది? యెహోవా యందు ఆనందించండి మనల్ని
పురుకొల్పుతుంది. ఇప్పుడు ప్రార్థన కూడా వాక్యం ద్వారా మనకు కలిగింది, పరిశుద్ధాత్మల బలం కూడా వాక్యం ద్వారా కలిగింది. ఇంకా చెప్పాలంటే సహవాసం కూడా మనకి ఎలా వచ్చింది, ఇది కూడా మనకి ఏంటి, వాక్యమే కదా. A to Z వాక్యమైన క్రీస్తుని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, ఎవరైతే ఆనందం ఉంటారో వారికి ఆనందం అయితే ఆనందమే, ఆనందమే మహదానందమే, నిత్యానందమే, నిరంతరం ఉందే శాశ్వత ఆనందమే. లేకపోతే ఏడుపు, ఎప్పుడు విచారం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మన బలం మన స్థితిలో మన సంపదలు లేదు. మానవుడు చచ్చిపోయిన తర్వాత, మనిషి చచ్చిపోయిన తర్వాత అండ్ మనకి ఏది కూడా రాదు. మన బలం ఏంటంటే బతుకున్నప్పుడు ఆనందించడం. నిజమైన జీవితానికి ఒక గొప్ప బలం చేకూరుస్తుందా లేదా? మీ జీవితం బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది మీకు అర్థమేంటి? మనం దేవుడి చేతిలో బలమే, ఆనందించేలాగా ఉండాలంటే నీవు బలం పొందాలి అండి. ఏలియా గారు యెజబెల్ చంపుతుంది అనగానే కోపంతో వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన అలా నిద్రపోతాడు. ఓ దేవదూత వచ్చి ఆయన తల దగ్గర కాల్చిన రొట్టిని నీటి బుడ్డి నుంచి లే ఇది తిని బలం పొందుకుని చాలా దూరం వెళ్ళి అంటది. ఎవరు? దేవదూత. మీరు కూడా అలా ఏలేలాగా దేనికో భయపడి వచ్చి కూర్చున్నారేమో చెట్టు కింద. ఇగో ఈ వాక్యమైన అప్పం, వాక్యమైన జీవజలం మనకి ఇచ్చాడు. లేచి ఇప్పుడు ఏం చేయాలి? బలం పొంది ఇంకా నీ ముందు జీవితం ఉంది. నీకు ఎదురవుతున్న కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు నువ్వేం చేయాలి? ఎదిరించాలి. నిన్ను చూసి హేళన చేసేవారు అందరూ కూడా వాళ్ళందరూ సిగ్గుపడేలాగా, నీ పని అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నీ జీవితం ముగిసిపోయింది అనుకునే వాళ్ళందరూ నిన్ను చూసి ఏమవ్వాలి? ఈర్ష్యపడేలాగా, అసూయపడేలాగా లేచి నీ దేవుని ఆనందించి నేర్చుకున్న ద్వారా బలం పొందు. చాలామంది కోట్ల రూపాయల ధనం ఉన్న లేని ఆనందాన్ని ఏమీ లేని ఒక నిరుపేద క్రైస్తవుడికి అయితే ఉండొచ్చు. ఎందుకంటే శాశ్వత ఆనందాన్ని ఇచ్చే దేవుడే వారితో ఉండగా ఇంకేలాంటి దిగులు. కాబట్టి ప్రియులారా, కష్టాలు ఉన్నవారు మనం ఏం చేయాలట? ఆనందాన్ని ఎంచుకోండి. ఆనందం ఎలా దొరుకుతుంది? మళ్ళీ 4 మార్గాలు: వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ, సహవాసం. రోగాలు ఉన్నవారికి ఏది ఔషధం? చదువుకుని కదా సామెతల గ్రంథం, సంతోషగల మనసు ఆరోగ్యానికి కారణం. రోగంలో ఉన్నవారికి దేవుని ఆనందమే. ఆ సంతోషం ఎప్పుడు వస్తుంది రోగికి? నా దేవుడు నా కొరకు ఏం చేశాడు? తన గాయాన్ని నా ప్రభువు నా కొరకు నా పాప శాపాల కోసం తన రక్తాన్ని తన గాయం చేత నా గాయాన్ని ఏం చేశాడు? మానిపుతాడు. గాయం మానిపోడు నా ప్రభువు ఉన్న నాకేలా భయం అంటూ ఉంటారు. ఇంకేమంటారు? నిరాశలు ఉన్నవారు దేవుని వైపు తిరిగి చూడడం ద్వారా మీలో ఏం కలుగుతుంది? గొప్ప శక్తి అయితే కలుగుతుంది. అలా కలగాలంటే ఇప్పుడు మన మనసు అంతా ఇటువైపు పెట్టుకోవాలి. నీ సమస్యల వైపు పెట్టుకున్నామేమో, నీ ఇబ్బందుల వైపు పెట్టుకున్నాము, నీ కష్టాల వైపు పెట్టామేమో, నిన్ను ఏదైతే శోధిస్తున్నా శోధన వైపు నీ మనసు పెట్టుకున్నామో. కాదు, నీ మనసు ఇప్పుడు ఎటువైపు తిప్పుకోవాలి? యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 చదువుకు ముగించుకుందాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 చదువుకొని ముగిద్దాం. యెషయా గ్రంథము 41 అధ్యాయం యెహోవా కొరకు ఎదురు చూచేవారు యెహోవా కొరకు ఎదురు చూడాలి. మీరు దేవుడి కొరకు నిరంతరం ఆయన సన్నిధిలో ఆయన నోటి నుంచి ఏ ఉపదేశం వస్తుందో దాన్ని కనిపెట్టుకోవాలి. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు? దేవుడి సన్నిధి ఈరోజు నన్ను ఎలా బలపరుస్తాడు? దేవుడి సన్నిధిని ఆయన ఎలా ఎదుర్కోబోతున్నాడు? ఒక ఉత్సాహం తెచ్చుకోవాలి. ఎదుర్కోవడం మీన్స్ ప్రార్థన, అంతేనా? ఒక సహవాసానికి చాలా ఆసక్తి చూపించాలి. కానీ మనలో రకరకాల సాగులు చెప్పి ఏం చేస్తున్నారు? ఆనేస్తున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం అంటే పాత బలం అంటే పక్షిరాజు నూతన బలం పొందుకున్నట్ట. కొంతకాలం అయ్యాక ముసలు అయిపోయిన తర్వాత దాని రెక్కలు వడిసిపోతే, దాని ముక్కు వడిసిపోద్ది. దాన్ని ఎన్నింటిని ఏం చేద్దాం? ముక్కుని మళ్ళీ పోగొట్టుకొని మళ్ళీ బలం తెచ్చుకుంటావు లేదా? అలా దేవుడు కొరకు ఎదురు చూసేవారు నిరంతరము బలవంతులు ఉంటారు. నిత్య బలవంతులు. బలవంతుని చేతిలో బాణాలుగా ఉంటే మనందరం బలవంతులు ఉంటాం లేదా? యేసుక్రీస్తు ప్రభు వరకు మంచి మాట ఉందంటే ఇట్లా యెషయా 9:6 ఏమిటో తెలుసండి? ఆయన బలవంతుడైన దేవుడు అని ఉందా లేదా? మరి ఆయన సన్నిధిలో మనం కూడా బలహీనంగా ఉండడం ఏం బాగుంటుందా? మీరు ఎందుకు బలహీనం అయిపోతున్నారు? మీరు ఎందుకు నీరసంగా? మీ మొహాల సంతోషం ఎందుకు లేదు? మీ మొహంలో ఎందుకు ఆనందం లేదు? మీరు ఎందుకు జీవితంలో కృంగిపోయినట్టుగా అలా విచారిస్తున్నారు? విచారానికి కారణం ఒకటే: పాపమయం, దేవునికి దూరము, దేవునితో సహవాసం లేకపోవడము, దేవునితో మీకున్న సాంగత్యము దెబ్బతిన్నాం కదా. కాబట్టి దేవుని ప్రేమించండి, ఖచ్చితంగా బలం పొందుకుంటారు. బలం పొందుకున్నవారు ఏం చేస్తారు? చీకటిలో కూడా ఏం చేస్తారు? దేవుడు మనకు వెలుగై ఉండి నడిపించి గొప్ప
గొప్ప వెలుగును సమాజానికి చూపించగలరు. మీ జీవితం చీకటమయం అయిపోయింది అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? వెలుగులోకి అయితే అనిపిస్తుంది. నేను నడవలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్నామేమో, ఒక్కసారి దేవుడి మీద విశ్వసించు, నువ్వు చెయ్యి. నేను గమనించాను, అపోస్తులు కానీ యేసుక్రీస్తు స్వస్థలు చేసినప్పుడు కానీ, అపోస్తులు పౌలు గారు స్వస్థ చేసినప్పుడు వాడు ఒక కుంటివాడు ఆయన మాటలు తదేకంగా వింటున్నాడు. పౌలు గారు మొదటి ప్రయాణం చూస్తున్న సందర్భం, అతడు స్వస్థత పొందడానికి విశ్వాసం ఉందని గ్రహించి లేచి నడుము అనగానే ఏం చేసినట్టే దిగ్గులు లేచి నడిచాడు. ఎందుకంటే ఆ మాట మనల్ని ఏం చేస్తే ఒక ఊపు తీసుకొస్తుంది, ఒక హుషారు తీసుకొస్తుంది, ఒక సంతోషాన్ని తీసుకొస్తుంది, ఒక శక్తిని రిలీజ్ చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నిరంతరం సంతోషంగా ఉంటారు. వారికి ఈ లోకం ఏది ఉందో లేదో పట్టించుకోరు. వారికి లోకం ఆశించిన ఆనందాలు ఏదైతే ఉన్న క్షణిక ఆనందం ఉంటాయి కదా, సుఖాలు, డబ్బు, గౌరవము, హోదా, ఏమంటే మంది మార్బలం, ఇలాంటివి వగేరాలు ఉన్నాయి కదా, వాటి బట్టి వాడు ఆనందించండి. నిజమైన దేవుడి బట్టి అయితే నిరంతరం ఆనందిస్తాం. సో ఆనందకరమైన జీవితాలు. మనిషికి ఆనందం ఎక్కడుంది చెప్పండి? దేవుడి యందు. ఈ ఆనందం మనిషికి ఏం ఇస్తుందండి? బలాన్ని ఇస్తుంది. బలం లేని వాళ్ళందరూ ఏమైపోతారు? బలహీనలు అయిపోయి రోగులే చచ్చిపోతారు. మనం సావడానికి కాదు, బతకడానికి. ఏమంటే మనల్ని మనం బలపరుచుకుంటూ అనేకులు ఏం చేద్దంటే బలవంతులుగా చేయడానికి ముందుకెళ్తాం. ఎవరి వైపు చూసి? దేవుని చూసి. ప్రార్థన చేసుకుందామా? ఒకరు ప్రార్థించండి.